ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది లైఫ్, ఏవో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి ఫినాన్షియల్ మ్యాటర్స్లో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇంట్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలు, బంధువులు సంగతులు కానీ. అప్పుడు చాలామంది భార్యలు చేసే తప్పు, అందరి గురించి కాదు, కొంతమంది వాళ్ళు ఏంటంటే బెడ్ టైం వచ్చేటప్పటికి హస్బెండ్ని అవాయిడ్ చేస్తారు. అంటే వాళ్ళ మమ్మీ చెప్పిందో అనుకోవచ్చో, లేకపోతే తన ఆలోచన అనుకోవచ్చో, కానీ మనం సినిమాలో చూస్తుంటాం కదా, అమ్మా నువ్వు అయిందా అయితే ఇలా దూరం పెట్టు, ఇదే కరెక్ట్ టైం, ఇట్లా చేయాలి మీ ఆయనకి అని చెప్తారు. అలా అది విని కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇలా క్రమేప చేయడం వల్ల రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుందా, ఛాన్సెస్ ఉన్నాయా అంటే? తప్పకుండా ఛాన్సెస్ ఉన్నాయి. మీరన్నట్టు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవ జరిగిన సందర్భంలో ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. మాట్లాడాలంటే కూడా అది ఇంకా గొడవ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంత టైం తీసుకొని పాజ్ చేసుకొని ఇద్దరు దాని గురించి రిజాల్వ్ చేసుకోవాలి. అలా చేయకుండా ఉంటే రిజెంట్మెంట్ అనేది పెరిగిపోతుంది. దీన్ని ఏమంటారంటే సైలెంట్గా కోపం అనేది పెరిగిపోతుంది అనమాట. ఒక్కొక్క గొడవ అన్రిజాల్వ్డ్గా ఉండిపోయింది, అది అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. రిజెంట్మెంట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు అన్నట్టు అదేదో రివెంజ్ అనే కోణం కంటే కూడా సైకలాజికల్గా ఒక విమెన్ అనేది ఫిజికల్గా ఎప్పుడు కనెక్ట్ అవ్వగలదు అని అంటే, ఎప్పుడైతే తను ప్రశాంతంగా ఉందో అప్పుడు మాత్రమే కనెక్ట్ అవ్వగలదు. ఎస్. రివెంజ్ తీసుకోవడానికి చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఉండొచ్చు, ఉన్నారు మేబీ. కాకపోతే సైకలాజికల్గా ఏం చెప్తాము అని అంటే, విమెన్ వైరింగ్ ఎప్పుడు కూడా ఆ అమ్మాయి స్టేబుల్గా ఉంటేనే ఎమోషనల్గా ఆ అమ్మాయి కనెక్ట్ అవ్వగలదు, లేకపోతే ఆ అమ్మాయి కనెక్ట్ అవ్వడం కష్టం. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, లోపల సముద్రాలు, తుఫాన్లు, అల్లకల్లోలం ఉంటుంది. ఆ అల్లకల్లోలంలా చేసే తీరాలి అని అంటే అమ్మాయికి ఐ హ్యావ్ బీన్ యూజ్డ్ అనిపిస్తుంది కదా. రివెంజ్ అనే కంటే కూడా ఆ అమ్మాయికి ఐ హ్యావ్ బీన్ యూజ్డ్ అనే ఫీలింగ్ వస్తుంది, నన్ను వాడుకుంటున్నారనే భావన వచ్చేస్తుంది. దానికంటే కూడా ఏం చేయొచ్చు, గొడవ జరిగింది, టైం తీసుకోండి, ఆ గొడవని రిజాల్వ్ చేయండి. రిజాల్వ్ చేయలేము, ప్రస్తుతానికి నాకు కుదరట్లేదు, ఏం చేయాలో అట్లీస్ట్ చెప్పండి. నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఏం చేయాలో, బట్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ. మనం దీన్ని రేపు చర్చిద్దాం, లేదా ఎల్లుండి చర్చిద్దాం, లేకపోతే నేను ఇంకేమైనా తెలుసుకొని వస్తాను, ఎలా చేయాలో చూద్దాం. కానీ గొడవ జరిగిన ప్రతిసారి వదిలేయకండి. గొడవనే కాదు, డిసప్పాయింట్మెంట్. కొందరు సైలెంట్, అసలు ఏం చెప్పరు, ఏం చెప్పకుండా వాళ్ళు పెంచేసుకుంటారు సైలెంట్ రిసెంట్మెంట్లు అంతా. అదొక కేటగిరీ సైలెంట్ రిసెంట్మెంట్. వాళ్ళు ఏం చెప్పరు, ఆ అమ్మాయి ఏం చేసింది, వీడికి ఏం కొప్పు వచ్చింది చెప్పుడు వాడు, అతను ఏం చేశాడు, ఆ అమ్మాయికి ఏం కొప్పు వచ్చింది ఏం చెప్పరు. సైలెంట్ గా వీళ్ళది వీళ్ళు ఊహించేసుకొని వీళ్ళు పర్సీవ్ అయిపోయి వీళ్ళు ఆ సైలెంట్ రిజెంట్మెంట్లు పెంచుకుంటూ పోతారనమాట. మీరు పెంచుకుంటూ పోయే ఒక్కొక్క రిజెంట్మెంట్ మీ మధ్య దూరాన్ని ఇలా పెంచేస్తుంటుంది. ఏం కావాలి మీకు? మీ గొడవల్లో మీరు గెలవటం కావాలా, మీ ఈగో విన్నవటం కావాలా, మీరిద్దరూ రిలేషన్షిప్లా టీంలా ఉండటం కావాలా? టీమ్ లాగా రిలేషన్షిప్ని ప్రయారిటైజ్ చేసే వాళ్ళైతే, రిలేషన్షిప్ని బ్రతికించుకోవాలనుకునే వాళ్ళైతే మాట్లాడుకోండి. ఎస్, నువ్వు ఇది చేసావమ్మా, నాకు కోపం వచ్చింది. అట్లీస్ట్ సొల్యూషన్ అప్రోచ్ అప్పుడే రాదు, మొదలు పెట్టండి. కనీసం మొదట్లో గొడవలు అవుతాయి, పర్వాలేదు, అవనివ్వండి. అట్లీస్ట్ ఒక 3 నెలలకి 6 నెలలకి మీరు మాట్లాడటం నేర్చుకుంటారు. వీటిని డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ అంటారండి. ఈ డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ అందరికీ రావు, ఎందుకంటే మన మోడలింగ్. మా అమ్మ ఏం చేసింది, గొడవ ఆమె కోపం వచ్చినప్పుడు నేను అదే చేస్తాను, సర్కాస్టిక్గా మాట్లాడింది, అది ఇది విసిరేసింది, నేను అదే చేస్తాను, ఎందుకంటే నాకు అదే తెలుసు. అలా కాకుండా నేర్చుకోండి. ఇప్పుడు మాలాంటి కోచ్లు ఎంతోమంది ఉన్నారండి, చెప్తున్నాను. గ్రూప్ క్లాసెస్ ఉంటాయి, మీరేదో మాకు సమస్య అని వెళ్ళాల్సిన పని లేదు, ఆ గ్రూప్లో నేర్చుకుంటే సరిపోతుంది. మీరు అక్కడ మీ సమస్యలు ఏవి చెప్పాల్సిన పని లేదు. మేడం, ఒక విషయం చెప్పండి, అంటే సెక్షువల్ రిలేషన్షిప్ బాగుంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుంటుంది అంటే అంతే, అదేనా, ఇంకా వేరే ఏం లేదా రిలేషన్ అంటే? తప్పండి.
ఈ భావన తప్పు. రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. ఒక విమెన్ వైరింగ్ ఎలా ఉంటుందంటే ఆమె ఎమోషనల్గా కనెక్ట్ అవుతేనే ఆమె ఫిజికల్గా కనెక్ట్ అవ్వగలదు. నార్మల్ మేల్ది కూడా ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఫిజికల్ ఇంటిమసీ ఉంటేనే వాళ్ళు ఇంటిమసీ ఫీల్ అవుతారు. సో ఫిజికల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది లేకుండా ఇది ఉంటే వాడేసుకుంటున్నారన్న భావన, ఇది లేకుండా అది ఉంటే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది రిలేషన్షిప్లో. రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. మేడం, అయితే నేను స్టార్టింగ్లో అన్నాను కదా, కొంతమంది అంటే ఏమంటారంటే చెప్తారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, అవునా ఇలా చేస్తున్నాడా అయితే ఇలా చెయ్యి అని చెప్పేసి వాళ్ళ అమ్మో, బంధువులు, అక్కో, చెల్లో ఎవరో ఉంటారు కదా, చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా. అంటే అసలు ఎంతవరకు పెళ్లి చేశాక ఆడపిల్ల తల్లులు ఉంటారు కొంతమంది, అందరి గురించి కాదు, కొంతమంది ఏంటంటే గడిగడికి ఫోన్ చేయడము, అమ్మాయి ఏం చేస్తున్నావు, మీ ఆయన ఏం చేస్తున్నాడు, నేను బాగా చూసుకుంటున్నాడా, ఈరోజు మంచిగా ఉన్నారా అని కొంచెం అడుగుతూ ఉంటారు. ఈ అడగడం వల్ల కూడా అమ్మాయికి అక్కడ ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది, ఇక్కడ దూరం ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే అట్లా వీళ్ళే ఇంటర్ఫియర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక థర్డ్ పర్సన్ మన రిలేషన్షిప్లో ఎంతవరకు రానివ్వాలి వాళ్ళను. ఇప్పుడు మీరు అమ్మాయి పేరెంట్స్ అనే కాదు, తన రిలేటివ్స్ గురించి చెప్తున్నారు. ఇలాంటిదే అబ్బాయి కూడా జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళు అనుకుంటారు ఈ అమ్మాయి అతన్ని కంట్రోల్ చేస్తుంది లేదా ఎగరేసుకుపోతుంది, మన మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఎగరేసుకుపోతుంది, అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉండాలి, నేను ఒక మూడో వ్యక్తిని ఎంతవరకు అనుమతించాలి. బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని సందర్భాల్లో ఈ మూడో వ్యక్తులు ప్రమాదకరమా అంటే కాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. కానీ ఒక స్థాయిలో ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అనుకున్నప్పుడు ఆ మూడో వ్యక్తిని కౌన్సిలర్గా ఆహ్వానించడం మాత్రం తప్పనిసరి. ఈ పేరెంట్సే కానీ ఇంకా రిలేటివ్సే కానీ వీళ్ళు చెప్పేది ఎంతవరకు తీసుకోవాలి. నా భర్త నాకు కదా తెలుసు, నా భార్య నాకు కదా తెలుసు, వాళ్ళకి తెలియదు. సో నేను వీళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఎంతవరకు అనుమతించాలి, ఎంతవరకు దీని నుంచి నేను తీసుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది వాళ్ళ మధ్య అవగాహన చాలా అవసరం. అస్సలు 100% రాకూడదు అనేది కూడా తప్పే, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది కొన్ని సందర్భాలు తెలియదు. అప్పుడు డిస్కస్ చేయడానికి ఎవరొకరు కావాలి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కావాలి, ఫ్యాక్ట్స్ కూడా అవసరం కదా. థ్యాంక్ యూ.